నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బర్త్డే రోజు అసలు ఏం జరిగింది? అతని పాత్ర మాత్రమే ఉందా, అతని భార్య పాత్ర కూడా ఉందా? అలాగే అనంతబాబు బర్త్డే ఇంకో వ్యక్తి, దళిత వ్యక్తి బర్త్డేగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలను మనం ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ కేసులో మరో కీలక ట్విస్ట్ బయటపడింది. ఆ హత్యలో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉన్నట్టు సిట్టు అధికారులు కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించారు కూడా. కేవలం 20,000 రూపాయల కోసం ఒక మనిషి ప్రాణం తీశారా అనే ప్రశ్న ఇప్పుడు మన మనసులను తొలిచేస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ కేసు మలుపు ఎలా తిరిగింది? ఇప్పుడు బయటకు వస్తున్న నిజాలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్యం ఒక సాధారణ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. జీవనోపాధి కోసం డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. ఉద్యోగం మాత్రమే కాకుండా కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా అతన్ని ఆ కుటుంబంలో కలిసిపోయాడు అతను. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సుబ్రహ్మణ్యం 3 నెలల ముందు ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. అయితే ఉద్యోగం మానేసినా అతను చేసినటువంటి అప్పు వివాదం మాత్రం పెండింగ్ ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం అనంతబాబు దగ్గర మొత్తం 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అందులో 30,000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. కానీ ఇంకా 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇదే 20,000 రూపాయలు చివరికి అతని ప్రాణం తీసే కారణంగా మారింది. అవును, ఘటన జరిగిన రోజు అనంతబాబు బర్త్డే. ఆ రోజు సుబ్రహ్మణ్యాన్ని ఫోన్ చేసి పిలిచాడు. మిగిలిన డబ్బు నాకు ఎప్పుడు ఇస్తావు అని అడగాలని మాట్లాడడానికి పిలిచాడు. పిలిచిన తర్వాత అతను కూడా ఎలాంటి అనుమానం లేకుండా అన్న పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డబ్బుల విషయంలో వాగ్వాదం మొదలైంది. ఆ వాగ్వాదం క్రమంగా గొడవగా మారింది. సిట్టు దర్యాప్తు ప్రకారం సుబ్రహ్మణ్యంపై తీవ్ర దాడి జరిగిందని వెల్లడించారు. విపరీతంగా కొట్టడంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్న ఆర్థిక వివాదం ఇంత ఘోరమైనటువంటి హత్యగా మారింది. హత్య జరిగిన తర్వాత అసలు నిజాన్ని దాచేందుకు ప్రయత్నం జరిగినట్లుగా దర్యాప్తులో బయటపడింది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి అతను ఇంటి దగ్గరికే తీసుకెళ్లి అక్కడ వదిలేసి డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిజం బయటపడింది. సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలతో విగత జీవిగా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి ఏడుపు అరణ్య రోదనగానే మిగిలిపోయింది జగన్ ప్రభుత్వంలో. ఒక మనిషి ఇలా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం, మృతదేహాన్ని ఇంటి దగ్గరే వదిలేయడం వంటి విషయాలు కేసును కొత్త దిశలోకి తీసుకెళ్లాయి. చివరకు ఇది ప్రమాదం కాదు, హత్య అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా బయటకొచ్చాడు. అతడు పోలీసుల ముందు లొంగిపోయి హత్య తానే చేశానని అంగీకరించాడు. ఆప్షన్ లేక ఆ నరరూప రాక్షసుడు తానే చంపానని చెప్పాడు. దీంతో ఆ కేసు అతను ఒక్కడే చేసిన హత్యగా ముందుకు సాగింది. అతను ఒక్కడే చంపేశాడని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా. అలాగే కేసు దర్యాప్తు కూడా సాగింది. అయితే కాలక్రమేణా ఈ కేసులో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చాక ఈ కేసును తిరిగి లోతుగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు ఈ కేసులో ప్రతి అంశాన్ని లోతుగా క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పూర్తి స్థాయిలో విశ్లేషించారు. ఈ దర్యాప్తులో కీలకమైన విషయం బయటపడింది. ఘటన జరిగిన రోజు రాత్రి అనంతబాబు నివసించే అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అతని భార్య లక్ష్మీదుర్గ కూడా అక్కడే ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. హత్య జరిగిన సమయంలో మరియు మృతదేహాన్ని తరలించే సమయంలో ఆమె అక్కడే ఉన్నట్టు అధికారులు క్లియర్ కట్గా అబ్జర్వేషన్ చేశారు. ఈ ఆధారాల ఆధారంగా సిట్ అధికారులు కోర్టుకు అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేయడం కూడా జరిగింది. ఇందులో ఆమె పాత్ర కూడా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు, నో డౌట్ అని. దీంతో ఈ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం సిట్ అధికారులు లక్ష్మీదుర్గకు నోటీసులు జారీ చేసి విచారణకు నువ్వు హాజరు కావాలి అని చెప్పి ఆదేశించారు. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఆమె పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఒకవేళ ఆమె విచారణకు సహకరించకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. కోర్టులో కూడా ఆమె ఇప్పటి వరకు ఎలాంటి ఊరట లభించలేదు. కోర్టులో ఆవిడకి ఎలాంటి ఊరట లేదు. దీంతో ఈ కేసు మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా అనేక ప్రశ్నలు మిగిలిపోయే ఉన్నాయి. ప్రశ్నలాగే ఈ హత్యలో ఇంకెవరెవరి పాత్ర ఉంది, మృతదేహాన్ని తరలించడంలో ఎవరు సహకరించారు, మొదటి దర్యాప్తులో ఎందుకు ఈ విషయాలు పూర్తిగా బయటకు రాలేదు,
జగన్ అండదండలు పుష్కలంగా ఉండడంతోనే అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఆధారాలు కేసును ఎలా ప్రభావితం చేస్తాయి అనే ప్రశ్నలకు సమాధానాలు ఇక రాబోయే ముందు రోజుల్లో మనకి తెలుస్తాయి. కేవలం 20,000 రూపాయల కోసం ఆ గొడవలో ఒక మనిషి ప్రాణం పోవడం అనేది ఎంతో బాధాకరం. ఒక కుటుంబాన్ని శాశ్వతంగా బాధలోకి నెట్టేసింది ఈ ఇన్సిడెంట్. ఇప్పుడు సిట్ దర్యాప్తుతో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనేది అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఇది ఒక హత్య కేసు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించి పోలీసు వ్యవస్థకు పెను సవాలు విసురుతోంది ఈ ఘటన. 75 స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దమనకాండను శాశ్వతంగా నిర్మూలించాలని న్యాయం కోసం జరుగుతున్న పోరాటంగా మారింది ఈ ఘటన. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.